మనసులో ఉండేటువంటి విషయాన్ని గమనించిన లక్ష్మణస్వామి ఎప్పుడు కూడా రామచంద్రమూర్తి యొక్క మనస్సుని బాగా అర్థం చేసుకుంటాడు కనుక ప్రతిసారి రామచంద్రమూర్తిని అడగడం కుదరదు కనుక లక్ష్మణస్వామిని పక్కన పెట్టుకున్నటువంటి సుగ్రీవుడు ఆ ఆదేశంతో ఇట్లా తూర్పు దిక్కుకు పంపిస్తున్నారట. ఈ తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి ఆ వినతుడితో సుగ్రీవుడు చెప్తున్నాడు, నాయన నువ్వు జాగ్రత్తగా సీతాన్వేషణ అనే విషయం తీసుకో. ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా 1 మాసం మాత్రమే గడువు, 30 రోజులు గడువు ఇస్తున్నా. 30 రోజుల లోపల కనుక సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని రాకపోతే మీకు శిరచ్ఛేదమే ఇస్తా అన్నాడు. మామూలుగా లోకంలో ఒక మాట ఉంది ప్రసిద్ధంగా, సుగ్రీవాజ్ఞాని. సుగ్రీవుడు ఆజ్ఞ ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదట. ఒకే నిర్ణయం, చాలా తీవ్రంగా తీక్ష్ణంగా ఆలోచిస్తాట. సుగ్రీవుడికి ఉండే పరిపాలనా సామర్థ్యం అటువంటిది. తూర్పు దిక్కుకు పంపిస్తూ ఇక్కడే రామాయణంలో మనం గమనించవచ్చు. ఇంకా ఏ గ్రంథంలో కూడా మనకు కనబడినటువంటి విశేషం భూగోళ విజ్ఞానం అంతా శ్రీమద్ రామాయణంలో కనబడుతుంది. అంటే ఇప్పుడు మొత్తం మనం గ్లోబుని దగ్గర పెట్టుకొని ప్రపంచపటాన్ని మనం దగ్గర పెట్టుకొని కనుక ఈ రామాయణంలో కిష్కింధాకాండలో ఉండేటువంటి ఈ భూగోళ చైతన్యం అంతా కూడా చూస్తే ఈ రోజు కూడా ఆ రామాయణంలో వాల్మీకి రచించినటువంటి ఆ ప్రదేశాలన్నీ మనకు కనబడతాయి. ఎక్కడెక్కడ ఏముంటుంది, ఎక్కడ ఏ పర్వతం ఉంది, ఏ సముద్రం ఉంది, ఎక్కడికి వెళితే ఏమవుతుంది, చివరి దాకా వెళితే ఏమవుతుంది, చివరికి వర్ణించి ఏం చెప్తారంటే అక్కడ పోతే ఇంకా మార్గం లేదు, అక్కడ జీవరాశులు ఉండవు, అది మనకి గుహలాగా చీకటిగా ఉంటుందన్నారు. మనం క్రౌంచ ద్వీపం అని చెప్పుకుంటూ ఉంటామే, అట్లా బిలము ఉంటుందంటారు. మన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా బ్లాక్ హోల్ అని చెప్తారు, బిలము అనేదాన్ని. అంటే ఈరోజు మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో బాగా సైంటిస్టులు పరిశోధన చేసి గడ్డాలు మీసాలు పెంచుకొని రాత్రింబగళ్ళు ఏదో పరిశోధన చేశారంటారే, ఈ ఖగోళ విజ్ఞానం అంతా కూడా శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో వాల్మీకి రాశిగా పోశాడు. అంటే విశ్వవిజ్ఞానం అంతా కూడా రామాయణంలో ఉందని చెప్పడానికి ఒక కిష్కింధాకాండ చాలు. అటువంటి కిష్కింధాకాండలో చెప్తున్నారు, నాయన ఒక విషయం గుర్తిగా ఆలోచించండి, ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి అన్నారు. అయితే ఇక్కడ ఈ శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో ఎన్ని యోజనాల దూరం ఉందో కొలతలు చెప్పారు. ఇన్ని మైళ్ళు, ఇన్ని అంటే పూర్వకాలంలో యోజనాలు అనేవాళ్ళు. అయితే ఇవి ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అని ఆలోచిస్తే పరిశోధకులు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, రామచంద్రమూర్తి సుగ్రీవుడు చెప్పినటువంటి దూరం ఎక్కడి నుంచి చెప్పారట, హిమవత్ పర్వత ప్రాంతం హిమవత్ పర్వతం యొక్క పాద ప్రాంతం నుంచి కొలతలు చెప్పారట. అంటే అక్కడి నుంచే ఉదాహరణకి మనకి రైల్వే వాళ్ళు కానీ రోడ్డు రవాణా వాళ్ళు కానీ మనకి దూరాలు చెప్తారు, ఇన్ని కిలోమీటర్లు. ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఏదో ఒక పాయింట్ పెడతారు. హైదరాబాద్ అనుకోండి, కోటి చౌరస్తాన్ని తీసుకొని అక్కడి నుంచి కొలతారు అన్నమాట, ఇన్ని కిలోమీటర్లు అంతే. అంతేగాని మీ ఇంటి నుంచి మా ఇంటి నుంచి ఒక దూరం ఉండదుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉంది భద్రాచలం నుంచి అంటే ఎక్కడికి లెక్క చెప్తారంటే, ఇక్కడ బస్టాండ్ నుంచి భద్రాచలం నుంచి హైదరాబాద్ బస్టాండ్ దాకా లెక్క. అట్లాగే రామాయణంలో సుగ్రీవుడు చెప్పినటువంటి దూరం ఎక్కడంటే హిమవత్ వింధ్య పర్వతాల మధ్య భాగం అంట. హిమవత్ పర్వతము వింధ్య పర్వతం ఈ రెండింటికి మధ్య భాగంలో తీసుకున్నట్టు. అంటే 50 దూరం తీసుకొని ఇటు హిమాలయము ఇటు వింధ్య పర్వతం రెండింటికి మధ్యలో నుంచి తీసుకున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, భూమధ్యరేఖ అని ఏదో కొలతలు చెప్తారు కదా. అంటే ప్రపంచపటంలో కొలతలు చెప్పేటప్పుడు భూమధ్యరేఖ చెప్తారు. అట్లాగే మనకి అఖండమైనటువంటి భారతదేశంలో ఉండే దూరం ఏంటంటే హిమవత్ పర్వతము వింధ్య పర్వతానికి మధ్యలో ఉండేటువంటి సమదూరం కలిగిన దాన్ని వలయాకారంగా తీసుకొని, అంటే ఎప్పుడు కూడా కొలతలు చూసేటప్పుడు వృత్తాకారం చూసి దాని మధ్యలో పరిధి చూస్తారు కదా. అంటే 360 డిగ్రీలు చూపించి మధ్యలో ఒక బిందువు పెట్టి అక్కడి నుంచి కొలత చెప్తారు. అట్లా హిమాలయము వింధ్య పర్వతానికి మధ్యలో ఉండేదాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని అక్కడి నుంచి దూరం చెప్పారట. ఇట్లా నిర్దేశించి, అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈరోజు లోకంలో వ్యవహారంగా ఉండేటువంటి అనేక దేశాలు అప్పుడు అఖండ భారతమే, ఈ కర్మభూమిగానే చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు కర్మభూమి అన్నప్పుడు కేవలం భారతదేశం మాత్రమే కాదు, అఖండమైనటువంటి భారతాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే బాగా రామాయణంలో ఉండేటువంటి వ్యాఖ్యానాలు పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే, బ్రహ్మమూలంగా చూసుకొని మాళవము, కాశీ, కోసల, మగధ, పుండ్ర, నేపాల, వంగదేశం అంటే బెంగాల్ ఇప్పుడు, అట్లాగే కోశకార అంటే భూటాన్ అనేటువంటి ప్రాంతం, ఇటువంటి ప్రాంతాలు, సముద్ర ద్వీపాలు, అందులో ఉండే పట్టణాలు అంటే లక్షద్వీపు అవి ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్, ఇవన్నీ కూడా అఖండ భారతంలోనే. అంటే దక్షిణాసియా ఈ ప్రాంతం అంతా కూడా అట్నుంచి ఈశాన్య భాగం వరకు, అంటే ఇటు పంజాబ్ కానీ, ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా అఖండ భారతంలో ఉన్నదే. ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. ఈరోజు మనం వేరే దేశాలు వేరే ధర్మాలు అనుకుంటున్నాం కదా, ఇదంతా కూడా అఖండ భారతమే. అంటే సుగ్రీవుడు చెప్పినటువంటి సీతాన్వేషణకి చెప్పినటువంటి ప్రదేశాలు, వర్ణించిన ప్రదేశాలన్నీ కూడా ఇన్ని దేశాల వ్యాపించి ఉన్నాయి. అది అఖండమైనటువంటి ఒకప్పుడు అఖండమైన భారతం. మందేహారుణే ద్వీపే ప్రక్షంతే యత్ ప్రదక్షిణం
ఈ తూర్పులో వెళ్ళినటువంటి వారికి లెక్క చెప్తున్నారు. ఉదయకాలంలో అస్తమయకాలం, ఉదయకాలం అస్తమయకాలం అనేటువంటి ఈ ప్రదేశాన్ని ఉదయిస్తూ ఉదయకాలంలో అస్తమయకాలంలో సూర్యుడిని అడ్డగించినటువంటి ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని, సూర్యుడు యొక్క రథాన్ని అడ్డగించే ప్రదేశం ఉందే, ఏది మనవాళ్ళు చెప్తుంటారు అర్ఘ్యప్రదానం సకాలంలో చేస్తే మందాది రాక్షసులు వెళ్ళిపోతారు, బ్రాహ్మణులు సకాలంలో అర్ఘ్యప్రదానం చేయాలంటారే, ఆ సూర్య రథగమనాన్ని ఆపగలిగినటువంటి మందాది రాక్షసుల సంఖ్య కూడా చెప్పారట. ఎంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఆపుతారని. తా ఏతా ఆపో వజ్రీభూత్వ అని మనకి చెప్పినట్లుగా మన వాళ్ళు అందరూ అందుకనే సంధ్యావందనలో చేసినప్పుడు అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత అసావాదిత్యో బ్రహ్మ అంటారు. అసావాదిత్యో బ్రహ్మ అన్నారే, అట్లా సూర్యుడి యొక్క గమనాన్ని చెప్పినటువంటి ప్రదేశం అంతా కూడా ఆదిత్య మండల పరివర్తిగా ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అదంతా కూడా సుగ్రీవుడు ఆ వానరులందరికీ కూడా వివరించి చెప్పారు. ఎవరు వింటుంటే దూరంగా కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి, పక్కన కూర్చున్న లక్ష్మణస్వామి వింటూ ఉండగా రామచంద్రమూర్తి సుగ్రీవుడు చెప్పాట. ఇట్లా తూర్పుకి పంపించిన తర్వాత ఆ తూర్పుకు వెళ్ళినటువంటి వినతుడి తర్వాత నువ్వు బయలుదేరచ్చు అన్నారు. వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక నెల రోజులు గడువిస్తున్నాను, 30 రోజులు దాటితే సీతాన్వేషణ పూర్తి కావాలి, గడువు ఎక్కడుందో చెప్పాలి, లేకపోతే మీ అందరికీ కూడా మరణదండన వేస్తానన్నాడు. ఇక దక్షిణ దిక్కులో వాలి యొక్క కుమారుడు కిష్కింధకి యువరాజు అయినటువంటి అంగదుడిని పిలిచారట. ఆ దక్షిణ దిక్కుకి పంపించారట. అయితే అంగదుల వారి వెంట ఎవరున్నారు అంటే ప్రధానమైన నాయకుడు, టీం లీడర్, కెప్టెన్ లాంటి వాడు అంగదుడు. కానీ ఆయన వెనక ప్రముఖులు ఉన్నారు. ఎవరున్నారట? ఆంజనేయ స్వామి, ఆ తర్వాత నీలుడు, జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, విభుదుడు, మైందుడు, ద్విబుధుడు, విజయ, గంధమాద, ఇట్లా అందరూ కూడా ఉన్నారట. ఇట్లా వీళ్ళు వెతకడం ప్రారంభించారట. దక్షిణ దిక్కుగా బయలుదేరేటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? ఈ దక్షిణ దిక్కులో వెతకడం ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే కిష్కింధ నుంచి మొదలు పెట్టాల్సిందే, తప్పదు. ప్రస్రవణగిరి, ప్రస్రవణ పర్వతం దగ్గర కిష్కింధా నగరంలో దూరంలో ఉండేటువంటి నగరం, పొలిమేరల్లో ఉండేటువంటి కిష్కింధా నగరంలో ప్రస్రవణగిరి అనేటువంటి గిరి దగ్గర బయలుదేరి అక్కడి నుంచి అవంతి నగరానికి చేరారట. వీళ్ళు దక్షిణ దిక్కు వెతుక్కున్న వాళ్ళు. అంటే రామాయణంలో కిష్కింధాకాండలో ఉండే ప్రమాణం ప్రకారం ఇప్పుడు ఉండేటువంటి పవిత్రమైన నగరాలు కూడా మనకు తెలుస్తాయి. మొట్టమొదటిగా అక్కడి నుంచి బయలుదేరి వింధ్యపర్వత ప్రాంతం వైపుగా వెళ్ళారట. అవంతి నగరం దాటి ఆ తర్వాత విదర్భ అంటే మధ్యప్రదేశ్, నర్మదా నదీ తీరంలో ఉండేటువంటి విదర్భ ప్రాంతం, ఆ తర్వాత ఋషికేశం, అట్లాంటి ప్రదేశాలన్నీ తిరిగి కళింగ దేశానికి వెళ్ళారట. ఇట్లా దక్షిణ దిక్కు అంతా కూడా వెతకడం అనేది మనం ప్రధానంగా చూడదగినటువంటి విషయం. ఇటువంటి దక్షిణ దిక్కుగా ఉండేటువంటి ప్రదేశంలో ఈ అంగదుడు బయలుదేరాట. అంగదుల వారు ఈ రకంగా బయలుదేరి వచ్చారట. పాండ్యదేశం, కేరళ దేశం, ఆ తర్వాత శబరిమల దాకా వెళ్ళారట వాళ్ళు. ఇక్కడే మీరు ప్రధానంగా గమనించవలసిందే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి లభించే వాల్మీకి రామాయణం రీత్యా ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం ఎక్కడ ప్రారంభించారంటే కన్యాకుమారి దగ్గర ప్రారంభించారు. మనం కన్యాకుమారి అనుకోం, ఎందుకంటే మహేంద్రగిరి పర్వతం అన్నారు. మొన్న మోడీ గారు కూర్చున్నారు, ధ్యానం చేశారే, అది మహేంద్రగిరి పర్వతం అంటే. ఇంతకుముందు పరశురాముడు ధ్యానం చేయడానికి రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడే, అది మహేంద్రగిరి పర్వతం. అంటే మహేంద్రగిరి పర్వతం అంటే కన్యాకుమారి అని అర్థం. కన్యాకుమారినే ప్రధానంగా తీసుకొని ఇక్కడ బయలుదేరారు. అంటే కన్యాకుమారి వరకు దక్షిణ దేశం యొక్క హద్దు కన్యాకుమారి. అంటే మనకి సముద్ర తీరం అక్కడే కదా. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, మనకి ఈ మన్వంతరంలో అంటే ప్రతికల్పంలో రామచంద్రమూర్తి చరిత్ర జరిగింది. రామాయణంలో ఒక మాట చెప్తారు, ప్రతికల్పం భవేద్ రామ. ప్రతికల్పంలో అంటే కల్పం అంటే అర్థం ఏంటంటే ఈ కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు అనే 4 యుగాలు ఆవృత్తి అవుతాయట. ఇవి 1000 సార్లు తిరిగితే ఒక కల్పం అవుతుంది. ఈ 4 కల్పాల్లో కూడా ప్రతిసారి కృతయుగం వస్తుంది, త్రేతాయుగం వస్తుంది, ద్వాపరయుగం, కలియుగం వస్తుంది. ఇట్లా యుగాలు తిరిగి అంటే ఇప్పుడు మనకి సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎట్లా అయితే ఆవృతమవుతాయో 4 యుగాలు తిరిగి 4 యుగాలు మన్వంతరాలుగా మారి ఆ తర్వాత కల్పంగా మారుతుంది. ఈ కల్పం అంటే ప్రమాణం ఏంటంటే బ్రహ్మగారికి ఒక ఆయు ప్రమాణం అంట. ఒక కల్పంలో ఒక బ్రహ్మ మారుతాడు.